తుంగభద్ర డ్యామ్ అప్డేట్. కర్ణాటక రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకి మళ్లీ వరద పెరిగింది. డ్యామ్ నీటి మట్టం మొత్తం 1633 అడుగులు కాగా ఇప్పటికే 1632 అడుగుల నీటి మట్టం చేరుకుంది. కెపాసిటీ 105 టీఎంసీలు కాగా 102 టీఎంసీలు పైగా అధికారులు నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. పైన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లో 81,030 క్యూసెక్ వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర డ్యామ్ అధికారులు 100 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ వచ్చిన వాటర్ని దిగువకి నది ద్వారా 28 గేట్ల ద్వారా మొత్తం వాటర్ని దిగువకు వదులుతున్నారు. 20 గేట్లు 2 ఫీట్స్ మేర గేట్లు ఓపెన్ చేశారు. 8 గేట్లు 1 ఫీట్ చొప్పున మొత్తం 28 గేట్ల ద్వారా 75,774 క్యూసెక్స్లు నది ద్వారా బయటకు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకి ఒక్కసారిగా మొత్తం వరద ప్రవాహం పెరగడంతో ఇన్ఫ్లో ఎంత వాటర్ వస్తుందో అవుట్ఫ్లో కూడా అదే వాటర్ బయటకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ నదీ పరివాహ ప్రాంతాలన్నీ అప్రమత్తం చేస్తూ ఇప్పటికే కర్నూలు దగ్గరున్న సుంకేశ్వర ప్రాజెక్టుతో గేట్లు ఓపెన్ చేసి శ్రీశైలం డ్యాంకు నీరు వదులుతున్నారు. ఇటు తుంగభద్ర నీరు అదేవిధంగా నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి కూడా ఫ్లడ్ వాటర్ భారీగా రిలీజ్ చేయడంతో శ్రీశైలం డ్యామ్ కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.